నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆదివారం అకాల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సవానికి చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దైంది. కాగా ఈ వర్షానికి భారీ ప్రతాపం తగ్గి వాతావరణం కాస్త చల్లబడింది. కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వై, మాచారెడ్డి, బీకనూరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. బలమైన ఈదురుగాళ్లు వీచడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చేతికొచ్చిన వరి పంటలు నేలవాలాయి. మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్లతో కురిసిన వడగండ్ల వానకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అకాల వర్షానికి పలు ప్రాంతాలలో ఎండబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపడి 5కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా వర్షం రావడంతో వివేక్, రాజు, కవిత, హేమలత, రంజిత్ చెట్టు కిందికి వెళ్లారు. చెట్టుపై పిడుగుపడడంతో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఎవరు చూసారు? పడిపోయింది. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొని భగీరథ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అందరూ ఆయన చూపిన బాటలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొని భగీరథ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షి గొప్ప యోగి అని చెప్పారు. ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగిందన్నారు. భగీరథ మహర్షి బహుజనుల కోసం యాగం చేసి ఎంతో కష్టపడి గంగను దివి నుంచి భూమికి తీసుకుని వచ్చి ప్రజల దాహత తీర్చిన మహాముని అని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి యొక్క సంక్షేమం కొరకు, వారు మంచిగా బతకడానికి కొరకు వారి యొక్క ప్రయత్నం, మరి వారి యొక్క ఆచరణను మనం పుచ్చుకొని మన జీవితంలో కూడా దాన్ని సాధిస్తూ మరి ఈ ఆధునిక కాలంలో కూడా మరి సగరలు కానీ ఇంకా ఎవరైనా సరే, భోజనులు కానీ ఎవరైనా సరే మంచిగా బతకడానికి, మంచిగా జీవించడానికి, శాస్త్రీయంగా ఆలోచించడానికి, ముందుకు పోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి వారి ఆచరణను మనం పాటించాలనే ఆశయాలను మనం ఆచరణలో పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మీరు హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు. మరొకసారి భగీరథ
మార్స్ యొక్క జయంతి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఓ ఇంట్లో నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గమనించిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. అయితే ఇలాంటి చర్యలు తగ్గాయని అనుకుంటుండగా తాజా ఘటనలతో మళ్లీ గ్రామాలను మూఢనమ్మకాలు పట్టి పీడిస్తున్నాయని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ గౌలుగూడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గొల్ల రుకుంబాయి అనే మహిళ ఇంట్లో కాలనీవాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. రుకుంబాయి పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఏంటి ఈ శబ్దాలను అడిగేసరికి బాత్రూమ్ కోసం తవ్వుతున్నామని బదులిచ్చారు. పక్క ఇంట్లో ఉన్న మహేశ్వరి తనకు తెలియకుండానే కుక్కర్ విసిరి పడేయటం, పిల్లలను కొట్టడం గమనించిన ఇంటి ముందు వారు చెప్పడంతో అనుమానం వచ్చి కాలనీవాసులు గొల్ల రుకుంబాయి ఇంట్లో వెళ్లి చూసేసరికి పెద్ద గొయ్యి తవ్వి ఉంది. గోతిలో కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించడంతో క్షుద్ర పూజలు చేస్తున్నారని స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. సుమారు 8 మంది క్షుద్ర పూజల్లో పాల్గొన్నట్లు కాలనీవాసులు తెలిపారు. వీరు నారాయణఖేడ్ ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు నుండి వచ్చినట్లు పేర్కొన్నారు. కొబ్బరికాయలు కర్ణాటక బార్డరా ఎటు వచ్చినావు? ఎవరి మీది 11 గంటల నుంచి స్టార్ట్. బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు. మళ్ళీ దాని తర్వాత గుద్దుడు స్టార్ట్. మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి. గొల్లం తీయడానికి మాకు ధైర్యం అయితలేదు. నైట్ 2 అయింది. అట్లా సైలెంట్ ఉన్నాం. మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది. ఏమవుతుంది మా మధ్యకి ఆపరేషన్ అయింది కాలుకి. ఇప్పటిప్పుడు మేము ఎటు చూసుకోలేం కదా రూము అని సైలెంట్గా ఉన్నాము. తెల్లారిపోయింది. అమ్మకి అడిగిన బాత్రూమ్ పొక్క అని చెప్పింది. అది బాత్రూమ్ పొక్క అమ్మ అని చెప్పింది. ఎక్కడ దొవ్వినావా అని చెప్పింది. ఇక్కడ అని చెప్పి చెవుసు పెట్టింది. దాని తర్వాత ఈరోజు స్టార్ట్ అయితే ఎందుకు అవుతురని మా ఆయన గట్టి నోటింది. వచ్చిన నా కోపం ఆగలేదు. నా పిల్లలు అంటే రైస్ కుక్కర్ అసలు ఈ రోజు నాకు ఏం జరిగిందో గుర్తులేదు. రైస్ కుక్కర్ వలగొట్టిందంట. మాదే రైస్ కుక్కర్ వలగొట్టిన. నా పిల్లల్ని కొట్టిందంట. నాకు పక్క వాళ్ళు అన్నారు నువ్వు ఇట్లా చేసినావు ఈ రోజు అని చెప్పి. నిజంగా నాకు ఏం తెలియదు అని చెప్పిన. నువ్వు మస్తు గుడ్లు పెద్ద చేసినావు, ఇట్లా భయం అయింది మాకు కూడా అని వాళ్ళు చెప్పింది. ఇక్కడ దొబ్బింది బంగారం ఉంది అని అలా అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే జరుగు వెళ్ళు అని ఇట్లా కొబ్బరికాయ తిప్పుకుంటా అంటున్నారు. మాకు ఇక్కడ వంట చేస్తున్నాయి కాబట్టి నాకు అన్నీ వినిపిస్తుంది. ఆ వంట కూడా ఏట్లే, నేను బయటకు వెళ్ళిపోతున్నా. త్రాగునీరు కోసం కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండల కేంద్రంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తమ కాలనీలో 20 రోజులుగా నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యపై గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండల కేంద్రంలోని 12వ వార్డు కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ కాలనీలో గత 20 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని ఆవేదన చెందారు. నీళ్ల కోసం ఇల్లు తిరుగుతున్న ఫలితం లేక తీవ్ర నీటి ఎద్దటి సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పారు. పలుమార్లు పంచాయతీ అధికారులకు సమస్యలు విన్నవించినప్పటికీ తమకు పట్టనట్లు వివరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
కమ్మర్షియల్ కూడా ఎండిపోయింది. ఏడ పట్టుకొని తాగాలి ఇక. మేము పిల్లలు ఎదుగుతున్నాం ఎండకాలం తిన్నాము. బిచ్చుకుందలోని 12వ వార్డులో గత 10 రోజుల నుండి వాటర్ని తీవ్రంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి పలుమారు తీసుకెళ్లినా ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తొందరని బిచ్చుకుందలోని 12వ వార్డులో నీటి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వాటర్ లేదు, నెల ఎవరు పట్టించుకుంటలేరు ఈడ గల్లీలో. వాటర్ లేదు, కమ్మర్ గుడి ఇది ఎవరు పట్టించుకుంటలేరు. మగోళ్ళు ఆడేళ్ళు ఎవరికి ఒక ఇబ్బంది అవుతుంది. పంచాయతీలో పోతే ఓళ్ళు రావట్లేరు. మా గదికి నీళ్ళు లేవు, బిందెలు పట్టుకొని తిరుగుతున్నాం, గల్లి గల్లి తిరుగుతున్నాం. ఏడ నీళ్ళు ఉంటే ఆడికెళ్ళి మోసుకున్నట్టు 4 గంటల సందికి మోస్తున్నాం నీళ్ళు. అయితే సరిపోకొచ్చినాయి మాకు. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, అన్ని బోర్లన్నీ బంద్ అయిపోయాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఏ నెంబర్ చెప్తే పట్టించుకున్నాక వచ్చిండు. ఆడికి పోతేవి మేము చేయాలంటున్నారు. ఎట్లా చేయాలా మేము? ఆడికి నీళ్ళు తెచ్చుకొని ఆడికి తాగాలి మేము. ఫోన్ చేస్తే ఫోన్ లేపకొచ్చిండు ఆయన. మేము ఒకసారి బిందెలు తీసుకొని రోడ్డు మీద దండం చేస్తాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఆటో డ్రైవర్ తన 6 సంవత్సరాల కుమారుడిని ఎత్తుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి కాలినడకన బయలుదేరాడు. ఉచిత బస్సు వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించడానికి కాలినడకన వెళ్తున్నట్లు పేర్కొన్నాడు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం అక్బర్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ తన 6 సంవత్సరాల కుమారుడిని ఎత్తుకొని చేతిలో ఫ్లెక్సీ పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కాలినడకన బయలుదేరారు. తన ఆర్థిక ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే తపనతో ఇమ్రాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, ఉచిత బస్సుల వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి ఎంతో మంది కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి వినియోగించుకోవడానికి ఇలా కాలినడకన వెళ్తున్నానని తెలిపారు. తన సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇమ్రాన్ తన 6 ఏళ్ల కుమారుడితో కలిసి కాలినడకన వెళ్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. आगे से
बस ऑटो नहीं चलने की वजह से लेडीज़ को किराया माफ है ना, कौन बैठे ऑटो में नहीं बैठे, सब लेडीज़ बस में बैठ के जा रहे। हम लोग परेशान हो गए, उधर से पैनल ले रहे, उधर से पैनल ले रहे। आज को 1.5 साल से बर्दाश्त करे, सीएम साहब कुछ तो करते, अभी तो कुछ भी नहीं करे। क्यों नहीं चल रहे, परेशान है ऑटो वाले, बहुत परेशान है। घर में देखे 3 बच्चे हैं, कुछ भी नहीं हो रहा, कमाई नहीं आ रही। सीएम साहब बोले ऑटो वालों कुछ तो कर, तो बोले अभी तक नहीं करे। अब इसके बाद सीएम साहब को याद दिलाने वास्ते जा रहे। अपने राहुल पाँव पे चढ़ गए, उन्हीं की तरह मैं भी पाँव पे चढ़ के उनको समझा रहा हूँ। मैं जैसा पाँव यात्रा करे, मैं भी उनको समझा रहा हूँ। हम इतने परेशान हैं, बहुत परेशान है ऑटो वाले, कुछ भी नहीं है हमारे। अब क्या करेंगे सर, ऑटो नहीं चढ़े, परेशान है। देखते खर्चा बढ़ जा रहा, ग्रुप का खर्चा, सबका खर्चा। ऑटो वाला कुछ तो करो, हेल्प। పంట సాగు కోసం పొలంలో ఏకంగా 9 బోర్లు వేసిన చుక్క నీరు పడక పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురైన యువ రైతు చివరకు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో చోటు చేసుకుంది. యువ రైతు వెచ్చగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన రైతు పంతులు గారి పెంటయ్య తనకున్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో పంట పండించేందుకు నీరు లేకపోవడంతో బోరు వేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా లక్షల రూపాయలు అప్పులు తెచ్చి గత 15 నెలల వ్యవధిలో ఏకంగా 9 బోర్లు వేశాడు. అయినా బోర్ల నుంచి చుక్క నీరు కూడా పడలేదు. కొన్నేళ్ల క్రితం వేసిన బోర్ల నుంచే కొద్దిపాటి నీరు వస్తోంది. ఆ కాస్త నీరుతో పంట పండించేందుకు అనువుగా లేకపోగా మరోవైపు 8,50,000 వరకు అప్పులయ్యాయి. దీంతో అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పెంటయ్య శనివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది మొక్కజొన్న పంట సైతం నీరు లేక ఎండిపోవడం, ఈ ఏడాది వరి పంట వేస్తే నీరు అందకపోవడంతో మనస్తాపం చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బోర్లు వేయడానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కాగా మృతుని తల్లి మనవ ఫిర్యాదు మేరకు దొమ్మకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెరిగిపోతుంది. అయ్యో నా అయ్యా, నన్ను పుట్టుకో ఊళ్ళో మొండ పోసి, అయ్యో నా అయ్యా చేస్తారు. నా అయ్యా 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 గిట్లా అమ్మ, గిట్ల గిట్ల జరిగింది, గిట్ల గిట్ల చేసిండు, గిట్ల అయింది. పెళ్ళయిందన్న బోల్ వాళ్ళేమో 10 బోల్ వేసిండు, 400 ఫీట్లు 500 ఫీట్లు వేసిండు, అర్ధనంగా ఇట్లే వేసిండు. కొద్ది లేవాడు చూడు, రాడు చూడు. పర్లేదు. అయ్యా 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 అన్ని పోయినాయే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.